సో ఇలాంటి వెబ్సైట్ నుంచి మనకు దాదాపుగా నెలకు 15-20 లక్షల వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీని మీద నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గతంలో మనం ఈ వెబ్ డిజైనింగ్ సిరీస్లో కొన్ని వెబ్సైట్ క్రియేట్ చేయడం తెలుసుకున్నాము. అయితే ఈరోజు చాలా హైయెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఒక మంచి వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. దీంట్లో 2-3 రకాలుగా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా లక్షల్లోనే జనరేట్ అవుతుంది. అది మీకు లైవ్ లో చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే ఇలాంటి వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇలాంటి వెబ్సైట్ అవసరం ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అలాగే స్క్రీన్ మీద కనిపిస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం గూగుల్కి వెళ్ళి మొబైల్ కంపారిజన్ వెబ్సైట్ అని చెప్పేసి మనం టైప్ చేసినట్లయితే మనకు కింద ఎన్ని రకాల వెబ్సైట్స్ కనిపిస్తాయి. అయితే అసలు ఈ వెబ్సైట్స్ లో ఏముంటుంది, వీటి వల్ల మనకి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అయితే ఈ వెబ్సైట్స్ అన్నింటినీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూసినట్లయితే జిఎస్ఎం అరేనా అనేది ఒక మొబైల్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్. దీంట్లో అన్ని రకాల మొబైల్స్, తర్వాత వాచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కేవలం మొబైల్స్ మాత్రం ఎక్కువ శాతంలో ఉంటాయి. మరి అసలు ఈ వెబ్సైట్ తో మనకి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ అసలు ట్రాఫిక్ చూద్దాం ఫస్ట్. మనం ఈ వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ ఉంటుంది, మరి మనం చేస్తే కూడా ఇలాంటి ట్రాఫిక్ వస్తుందా అంటే 100% వస్తుంది. అది కూడా నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఎందుకంటే నేను ఒక డెమో వెబ్సైట్ క్రియేట్ చేశాను. దాంట్లో కేవలం 5 ఫోన్లు డెమోగా పెట్టాను, ఒక 2 ల్యాప్టాప్స్ మాత్రం డెమోగా పెట్టాను. వాటికి నాకు దాదాపు యుఎస్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి నాకు 43% వరకు కూడా ట్రాఫిక్ వచ్చింది. మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వెబ్సైట్ లో మంత్లీ విజిటర్స్ దాదాపుగా 6,80,00,000 మంది ఈ వెబ్సైట్ ని విజిట్ చేస్తారనమాట. మరి ఎక్కడెక్కడి నుంచి చేస్తారు విజిటింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇండియా నుంచి మెయిన్ గా ఉంది, అదేవిధంగా అమెరికా నుంచి, యూఎస్ఏ నుంచి కూడా మంచి ట్రాఫికే ఉన్నది. ఇక్కడ జిఎస్ఎం అరేనా కంపేర్ నుంచి దాదాపు $2 అంటే ఒక క్లిక్ జరిగితే ఒక క్లిక్ మీద $2 అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇదంతా కూడా యాడ్సెన్స్ నుంచి వస్తుంది. మరి ఇదంతా ఓకే, డేటా అంతా బాగానే ఉంది. మరి మనం ఇలాంటి వెబ్సైట్ చేస్తే ఇలాగే పోతుందా అంటే 100% పోతుంది. ఎందుకంటే దాంట్లో మనకు హై ట్రాఫిక్ ఉన్నటువంటి వెబ్సైట్లు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లు. సో ఈ వీటిలలో ఏముంటాయంటే మొబైల్స్ కంపారిజన్ అనమాట. మొబైల్స్ కంపారిజన్ ఉంటుంది. తర్వాత 2 రకాల ఇన్కమ్స్ దీంట్లో మనకు జనరేట్ అవుతాయి. ఒకటి యాడ్సెన్స్ అప్రూవల్ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మొబైల్స్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. మొబైల్స్ నుంచి మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఇక్కడ అమెజాన్ అమెరికా ఉంది, ఇక్కడ కూడా అమెజాన్ అమెరికా లింక్ ఉంది, ఇక్కడ అమెజాన్ యూరోప్ లింక్ ఉంది, ఇక్కడ కూడా యూరోప్ అమెజాన్ లింక్ ఉంది, తర్వాత ఇక్కడ వచ్చేసి యూకే అమెజాన్ లింక్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు అఫిలియేట్ లింక్స్ అనమాట. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా వీటికి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. మరి అఫిలియేట్ మార్కెటింగ్ మనం ఒకవేళ పెట్టినట్లయితే గూగుల్ యాడ్స్ ఇస్తారా ఇవ్వరా అని మీకు డౌట్ ఉన్నట్టయితే మీకు లైవ్ లో ఇక్కడ మీకు అనిపిస్తూనే ఉంది. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్, కానీ దీంట్లో వాళ్ళు రివ్యూస్ రాస్తారనమాట. కంప్లీట్ గా ఈ రివ్యూస్ అన్ని కూడా రాసి ఉంచుతారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వెబ్సైట్ లో, ఇప్పుడు నేను చూపించేటువంటి నా డెమో వెబ్సైట్ లో ఇలా కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ వస్తాయి, అదేవిధంగా రివ్యూస్ వస్తాయి. మీరు సొంతంగా కూడా రివ్యూస్ రాయొచ్చు, అంటే ఒక ఎడిటర్ గా మీరు కూడా రివ్యూస్ రాయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కంటెంట్ పెరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కూడా నేను చూపించబోయేటువంటి నా ఓన్ వెబ్సైట్ లో ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా సింగిల్ క్లిక్ తోనే మన వెబ్సైట్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఆటో బ్లాగింగ్ కాదు, డైరెక్ట్ గా మనం మాన్యువల్ గానే పని చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ గా పని చేస్తేనే మనకు ఈ రేంజ్ లో ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 6.8 crores ట్రాఫిక్ అనేది ఉంది. మరి ఈ 6.8 crores ట్రాఫిక్ లో మనం లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను నేను, 0.03% వరకు మనకు క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటుంది, అంటే సిటిఆర్ ఉంటుంది అనమాట. దాదాపుగా వాళ్ళు క్లిక్ చేసేటువంటి అవకాశం 0.03% మాత్రమే ఉంటుంది. కానీ అంత తక్కువ మనం చూసినట్లయితే కూడా దానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటంటే 20,400 క్లిక్స్ వస్తాయి. 20,400 క్లిక్స్ వస్తే, సో మరి ఇందాక మనం చూసాము ఆల్రెడీ ఎంత వస్తుంది, ఒక్కొక్క క్లిక్ కి దాదాపు $1, తర్వాత $2, $2, $1. సో ఇట్లా చూసినట్లయితే దాదాపుగా 20,400 క్లిక్స్ ఉంటాయి. ఒక్కొక్క క్లిక్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే $1, $2 అంటే దాదాపుగా $20,000 వరకు కూడా ఇన్కమ్ అనేది ఈ వెబ్సైట్ నుంచి ఒక నెలకు వస్తుంది. $20,000 అంటే మనకు ఒకసారి యుఎస్ కరెన్సీకి మార్చినట్లయితే $20,000 ఒకసారి మనం దీంట్లో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 16,70,761 రూపాయలు, 16 లక్షల చిల్లర మనకు ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ ఓన్లీ వన్ వెబ్సైట్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది మాత్రం 100% నిజం అనమాట. మరి మీ వెబ్సైట్ కూడా ఇలా వస్తుందంటే 100% మనం పని చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. అయితే దీనికి ఎట్లా చేయాలంటే, దీంట్లో ఇదే కాకుండా ఇది కేవలం నేను యాడ్సెన్స్ నుంచి చెప్తున్నటువంటి ఇన్కమ్ అనమాట. దాంతో పాటు ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక పని అఫిలియేట్ మార్కెటింగ్.
ఈ వెబ్సైట్లో ఈ ప్రొడక్ట్స్ యొక్క రివ్యూస్ రాస్తున్నారు, తర్వాత దానికి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ కూడా ఇస్తున్నారు. ఈ అఫిలియేట్ లింక్స్ కూడా మన వెబ్సైట్లో పెట్టుకుంటాం మనం. సో ఇది దీనికి సంబంధించినటువంటి కొంచెం ఇంట్రడక్షన్ అనమాట. ఇది GSMR అయినటువంటి ఇది చాలా పెద్ద వెబ్సైట్. మనము దీన్ని టార్గెట్ చేసుకుంటూ మన వెబ్సైట్లో కూడా కొన్ని క్రియేట్ చేసాము. ఆ వెబ్సైట్ ఇది నా యొక్క ఓన్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రాఫిక్స్ కూడా హై రేంజ్లో ఉంటాయి. గ్రాఫిక్స్ కూడా మీరు మొబైల్లో చూసినట్లయితే కూడా ఇట్లనే కనిపిస్తాయి. సో మరి ఇక్కడ నేను కేవలం పెట్టింది ఒక మొబైల్ తర్వాత ల్యాప్టాప్స్ మాత్రమే, రెండు కేటగిరీస్ పెట్టాను. ఇంకా మనం కేటగిరీస్ ఇంకా ఫుల్ చేయాల్సి ఉంది. కాకపోతే నేను ఇంకా దీని మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక శాంపుల్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనం సెర్చ్ బాక్స్లో వచ్చేసి మనం సెర్చ్ చేస్తే మొబైల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మనం అకౌంట్ కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా లాగిన్ లేకపోతే అకౌంట్ సైన్ అప్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకు కస్టమర్ ఒక సబ్స్క్రైబర్ అయిపోతాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్స్ కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి విష్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఒకటే వెబ్సైట్లో మనం చేస్తున్నాము. మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మొబైల్ వచ్చేసి ఇండియాలోనే రన్ అవుతుంది. రియల్మీ నార్జో అనేటువంటి మొబైల్ ఇండియాలోనే రన్ అవుతుంది కాబట్టి మనకు ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది. ఇక్కడ మనం బై నౌ మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మనం అమెజాన్లోకి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనం క్రియేట్ చేసినటువంటిది. ఆ తర్వాత దీంట్లో కాపీరైట్ స్ట్రైక్ ఉండదు, కాపీరైట్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ ఒక మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు రాసినా ఒకే రకంగా ఉంటుంది, కంపెనీ వాడు రాసినా ఒకే రకంగా ఉంటుంది, ఎవరు రాసినా కూడా స్పెసిఫికేషన్స్ మారవు కాబట్టి దీంట్లో కాపీరైట్ అనేటువంటి అంశమే ఉండదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ ఐటెం గురించి మనం కొంత డిస్క్రిప్షన్ రాసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మనం GSMR అరేనాలో ఎట్లా వచ్చిందో ఇందులో కూడా ఒక వీడియో వస్తుంది ఫుల్ లెంత్లో. అదేవిధంగా ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి కంపారిజన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ మరి దీంతో పాటు మనకి ఇంకేమేమి ఉంటాయంటే ఇక్కడ ప్రైస్ కంపారిజన్. ఇక్కడ రెండు మొబైల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, వాటిని కంపేర్ చేసినట్లయితే కంపేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి మనకు కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. మీకు అమెజాన్ వెబ్సైట్లో ఎట్లా కనిపిస్తుందో అట్లా కంపారిజన్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో చాలా అంటే చాలా రకాల ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. మరి వీటన్నిటిని మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాము అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అయితే ఈ వెబ్సైట్కి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం ఇండియాకి సంబంధించింది కాదు, వరల్డ్ వైడ్. ఇక్కడ మోటరోలా ఎడ్జ్, తర్వాత డెల్ వాస్ట్రో, యాపిల్ ఐఫోన్ ఈ మూడు కూడా నేను రీసెంట్గా యాడ్ చేశాను. నేను చెప్పాను ఇంతకుముందు 1 2 3 4 5 కేవలం దీంట్లో 5 మొబైల్స్ గురించి మాత్రమే నేను అప్లోడ్ చేశాను. కానీ దీనికి వరల్డ్ వైడ్ నుంచి నాకు ట్రాఫిక్ వస్తూనే ఉంది. అయితే ఈ మోటరోలా ఎడ్జ్ అనేది, యాపిల్ ఫోన్ అనేది ఇవన్నీ కూడా అమెరికాలో ఉన్నాయి, తర్వాత మన ఇండియన్ అమెజాన్లో కూడా ఉన్నాయి. అమెరికాలో amazon.com ఉంటుంది, ఇండియాలో amazon.in ఉంటుంది. మనం ఒకవేళ యాపిల్ మొబైల్ మనం క్లిక్ చేసినాం అనుకోండి, యాపిల్ మొబైల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అమెజాన్లో $365 ఉన్నాయి. ఇది మీరు క్లిక్ చేస్తే అమెరికన్ అమెజాన్కి వెళ్ళిపోతాం. ఒకవేళ ఇండియన్ అమెజాన్ అయినట్లయితే ఇండియన్స్ చూసినట్లయితే 47,500 ఉంది. ఒకవేళ మీరు బై నౌ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇండియన్ అమెజాన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ నేను అమెరికన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆడియన్స్ కూడా మనం టార్గెట్ చేస్తున్నాం. సో ఇట్లా ఈ వెబ్సైట్ అనేది రన్ అవుతుంది. ఈ ఐటెంకి సంబంధించిన అబౌట్ పేజ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇక్కడ బై నౌ ఆప్షన్ ఉంటుంది, తర్వాత కింద వచ్చేసి వీడియో కూడా డిస్ప్లే ఉంటుంది, అదేవిధంగా టాప్ ఆఫర్స్ ఉంటాయి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం చూడండి, రివ్యూస్. ఈ మొబైల్కి సంబంధించి రివ్యూస్ ఉంటాయి. మనకి ఇక్కడ కింద మీరు చూడొచ్చు, ఇదంతా రివ్యూసే, ఇవన్నీ కూడా రివ్యూసే. ఎవరెవరు రివ్యూస్ ఇస్తారో వాళ్ళందరూ కూడా మన వెబ్సైట్కి వచ్చి రివ్యూస్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్స్ అంటే మనకు తెలుసు రేటింగ్స్. ఈ రేటింగ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఏమైనా రివ్యూ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ రివ్యూ ఇవ్వాలనుకుంటే రైట్ రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రివ్యూ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే ఎడిటర్స్ రివ్యూ. మీరు ఎడిటర్ కాబట్టి, అంటే ఈ వెబ్సైట్కి మీరే ఎడిటర్ కాబట్టి మీరు కూడా మంచి రివ్యూస్ దీంట్లో రాయొచ్చు. సో ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ పెట్టి మనం ఈ వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్గా బ్రహ్మాండంగా వెళ్ళేటువంటి వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళినట్లయితే ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీ ప్రొడక్ట్స్ చూడొచ్చు, ఆల్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా నేను యాడ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఒక్క ప్రోడక్ట్ యొక్క లింక్ తీసుకొని జస్ట్ ఈ మన వెబ్సైట్లో చేసినట్లయితే ఇందాక నేను చూపించినటువంటి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మన దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట. సింగిల్ క్లిక్తోనే పని అయిపోతుంది. ఇప్పుడు మీకు ట్రాఫిక్ చూపిస్తున్న వెబ్సైట్కి సంబంధించి ఒకసారి మనం ట్రాఫిక్ చూస్తున్నట్లయితే ఈ వెబ్సైట్లో కేవలం 5 ఫోన్లు ఉన్నాయి, 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. కానీ దానికి ట్రాఫిక్ రీసెంట్గానే జస్ట్ నేను ఒక 2 days బ్యాక్ మాత్రమే ఈ వెబ్సైట్ కంప్లీట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా దీనికి SEO కూడా చేయలేదు, ఏమీ చేయలేదు. మరి ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి 464 ఉన్నది. మరి ఈ 464లో ఏ కంట్రీ నుంచి ఎంతెంత మంది చూసారు అనేది మన ఇప్పుడు లొకేషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి,
ఇండియాలో వచ్చేసి 48% ఉంది. తర్వాత యుఎస్లో జర్మనీలో వచ్చేసి 23 వచ్చింది. తర్వాత యునైటెడ్ స్టేట్స్లో 13 వచ్చింది. ఆ తర్వాత ఇంకొక కంట్రీలో 5 వచ్చింది. ఇక మిగిలిన 191 వచ్చేసి అదర్ కంట్రీస్, మొత్తం అన్ని కూడా 191 అంటే 43% అదర్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. ఇక్కడ మనకు కింద కూడా చూపిస్తుంది గ్రాఫ్లో జర్మనీలో, యునైటెడ్ స్టేట్స్లో, తర్వాత ఇంకొక అదర్ కంట్రీస్లలో మొత్తం ఎంత ట్రాఫిక్ ఉందనేది మనకి ఇక్కడ గూగుల్ అనాలిటిక్స్లో కనిపిస్తుంది. టోటల్ క్లిక్స్ 2 వచ్చాయి. అదేవిధంగా యూనిక్ విజిటర్స్ 1 ఉంది. ఇది ఏమీ చేయలేదు, నేను జస్ట్ ఓన్లీ మొబైల్స్ అప్లోడ్ చేశాను, తర్వాత ల్యాప్టాప్స్ 2 అప్లోడ్ చేశాను అంతే. 2 ల్యాప్టాప్స్ అన్నాను, సారీ, ఒక ల్యాప్టాప్ పెట్టాను. ఈ ల్యాప్టాప్ ప్రైస్ కూడా వచ్చేసి $543 ఉంది. అది అమెరికన్ అమెజాన్ కి. తర్వాత ఇండియన్ అమెజాన్ కి వచ్చేసి 54,000 ఉంది. దీంట్లో ఏది ఉన్నా కూడా మన వెబ్సైట్ నుంచి వాళ్ళు వెళ్తారు కాబట్టి మనకు అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా దీనికి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి దాంట్ నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి వెబ్సైట్ నుంచి మనకు దాదాపుగా నెలకు 15-20 లక్షల వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ నుంచి మనకు ఇన్కమ్ దాదాపుగా 15 నుంచి 16 లక్షల వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నేను ఇందాక చూపించాను. అలాంటి ఇన్కమే మనం కూడా తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఒకసారి ఆలోచించేయండి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి నెలకు 15-16 లక్షలు వచ్చేంత వరకు వాళ్ళు కష్టపడ్డారంటే మనం కూడా అదే రకంగా కష్టపడినట్లయితే మన వెబ్సైట్ కూడా సేమ్ అలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే మన ఛానల్లో మీరు కంటిన్యూగా వీడియోస్ ఫాలో అవుతుండండి. దీనికి సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తుంటాయి. అయితే ఎవరైతే సొంతంగా చేసుకోలేరో, ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ వెబ్సైట్ని సొంతంగా చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దీంట్లో సెట్టింగ్స్ చాలా హార్డ్గా ఉంటాయి. కాబట్టి నేను ఎవరైనా కావాలనుకుంటే నేను ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలాంటి వెబ్సైట్ మీద అఫిలియేట్ మార్కెటింగ్ అనేది, మీరు చూసినటువంటి అఫిలియేట్ మార్కెటింగ్ వేరు, ఈ వెబ్సైట్ల ద్వారా మనం చేసేటువంటి అఫిలియేట్ మార్కెటింగ్ వేరు. ఎందుకంటే ఏదో అమెజాన్ లింక్ తీసుకొని ఒక వెబ్సైట్లోనో లేకపోతే వాట్సాప్లోనో పోస్ట్ చేసేస్తే అది అఫిలియేట్ మార్కెటింగ్ అనిపించుకోదు. దీంతో పాటు మనం యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకోవాలి, యాడ్సెన్స్ ఇన్కమ్ తీసుకోవాలి, ప్లస్ అఫిలియేట్ ఇన్కమ్ కూడా తీసుకోవాలి. అటువంటిప్పుడే మన వెబ్సైట్ చాలా హై రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా మన ఇన్కమ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో వీడియోస్ ఫాలో అవుతుండండి. ఇదే వెబ్సైట్ మీద ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి, రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇలాంటి వెబ్సైట్ ఇంకా క్రియేట్ చేసుకోండి, చాలా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీని మీద నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దాదాపుగా దీన్ని కూడా GSM Arena లాంటి ఒక టాప్ వెబ్సైట్ లాగా తీసుకొని రావడానికి, ఈ వెబ్సైట్ లాగా చేయడానికి నేను 100% ట్రై చేస్తున్నాను. మీకు కూడా అలాంటి హెల్ప్ చేస్తాను నేను. ఎవరికైనా వెబ్సైట్ క్రియేట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఎట్లా చేయాలనేది కూడా చెప్తాను నేను. దాని ద్వారా మీరు హ్యాపీగా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఇదే వెబ్సైట్కి సంబంధించి సిరీస్ వస్తుంది, కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి.